వీరప్రతాప్ అతడి కారు నుంచి బయటకు అడుగుపెట్టి విల్లాను చూశాడు. అదొక 3 అంతస్తుల విలాసవంతమైన అజయ్ విల్లా. మొత్తానికి అతడు కూతురిని చూడడానికి వచ్చేశాడు అజయ్ విల్లాకి. అది చూడడానికి చాలా విలాసవంతముగా, చుట్టూ లైటింగ్స్ వెలుగుతూ, బాల్కనీలలో పచ్చని మొక్కలతో చాలా క్లాసిక్గా ఉంది. అతడి కంటిలో చాలా సంతోషం అతడి కూతురిని చూడబోతున్నాను అని. కానీ చిన్నగా ఆందోళన కూడా. తనలో తాను గుసగుసలాడుతున్నాడు. సిరి ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు? ఆమె ముఖం చూసి ఆమెతో మాట్లాడి 2 రోజులైంది. ఇప్పటి వరకు నేను నా బంగారు తల్లితో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా లేను. అలాంటిది సిరి పెళ్లి తర్వాత మాట్లాడుకుని ఉండడం. ఈ 2 రోజులు నాకు ఒక యుగంలా గడిచాను. ఎలా అయినా తనతో మాట్లాడాలి. తన క్షేమాలను తెలుసుకోవాలి. అప్పటి వరకు నా మనసు కుదుట పడదు అని అనుకుంటూ ముందుకు అడుగులు వేశాడు విల్లాను చూస్తూ. ఐరన్ గేట్స్ వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న 2 సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే సాధారణ బ్లూ కలర్ యూనిఫామ్ వేసుకుని గేట్ లోపల ఉన్నారో, నల్లటి క్యాప్ పెట్టుకొని, మెడలో విజిల్ అండ్ చేతిలో లాఠీతో. అందులో ఒకరు వీరప్రతాప్ను ఒంటరిగా గేటు బయట నుండి ఉండడం చూసి అతడు గేట్ వద్దకు వచ్చాడు. గేట్లు తెరవండి, నేను నా కూతురు కలవాలి అని వీరప్రతాప్ చాలా గర్వంగా అడిగాడు. కానీ ఆ గార్డ్ కన్ఫ్యూజన్ అయ్యాడు. సార్, ఇక్కడ అమ్మాయిలెవరు ఉండరు. అతడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా అలా సమాధానం చెప్పాడు. కానీ వీరప్రతాప్ లోతైన శ్వాస తీసుకున్నాడు. నాకు తెలిసి నువ్వు ఈరోజే జాబ్లో జాయిన్ అయ్యావు అనుకుంటా. మిస్సార్ అజయ్ 2 రోజుల క్రితమే నా కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సిరి. అతడి మాటకి గార్డ్ ఇలా మాట్లాడాడు. చూడండి సార్, నేను ఇక్కడ చాలా కాలంగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ సిరి అన్న పేద ఎవరూ లేరు. అండ్ మా బాస్ నివసించే ప్రదేశం ఇది కాదు. ఇది కేవలం అతడికి ఉన్న కొన్ని వందల విల్లాస్లో ఇది కూడా ఒకటి, అంతే. మా బాస్ అతని అమ్మగారితో ఆమె బంగ్లాలో ఉంటున్నారు రీసెంట్లీ. వీరప్రతాప్ వింతగా గార్డ్ని చూశాడు. ఏంటి, అమ్మనా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అతనికి తల్లిదండ్రులు లేరు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను మిస్సర్ సీఈఓ అయిన అజయ్ గారి గురించి మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను, మరియు నేను స్పష్టంగా చెప్తున్నాను వినండి. మా బాస్కి తల్లి ఉంది. అతడు జస్ట్ సీఈఓ మాత్రమే కాదు. అతడి పూర్తి పేరు అజయ్ రాథోడ్. ఫుల్ నేమ్ వినగానే అతడు ఉలిక్కిపడ్డాడు. అతడికి కొంచెం ఐడియా ఉంది. చాలా న్యూస్లో విన్నాడు, కానీ చూడలేదు అజయ్ రాథోడ్ అనే మాఫియా డాన్ గురించి. సడన్గా అతడి పేరు వినేసరికి వీరప్రతాప్కి అలజడి వస్తుంది. అప్పుడే అతడు ఇంకొక కారు వస్తూ హార్న్ కొట్టిన శబ్దం విని పక్కకు చూశాడు. బ్లాక్ కార్స్ వస్తున్నాయి. అతడు ముందు ఏమిటో అనుకున్నాడు, కానీ ఒక కారు వచ్చి అతని పక్కనే ఆగింది. మిగతా కార్స్ వెనక ఆగాయి. అతను చీకటి ముఖంతో కారు వైపు చూశాడు. వెనుక కార్స్ నుంచి కొందరు గార్డ్స్ వచ్చి ముందు ఉన్న కారు బయట పక్కన నిలబెట్టారు. వారిలో ఒకరు ముందర తలుపు తెరిచారు. వీరప్రతాప్ ఎవరా అని చూస్తుండగా కారు నుంచి నిర్మలమ్మ బయటకు అడుగుపెట్టడం చూసి షాక్ అయ్యాడు. అతడి కళ్ళు పెద్దవి అయ్యాయి. కానీ ఆమె చుట్టూ అంత భద్రత ఉన్నా అతడు ఏమీ పట్టనట్టు ఆమెను చూస్తూ వంక స్మైల్ ఇచ్చాడు, వ్యంగ్యంగా మాట్లాడుతూ. ఓ మేడం జీ, ఎంతకాలం అయింది నిన్ను చూసి. ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు? నా మీద పగ తీర్చుకుంటానని నోటికొచ్చిన మాటలు చెప్పావుగా. చెప్పిన మాట మర్చిపోయి ఎక్కడికి పారిపోయి నిర్మలా అని అతను పూర్తి చేసే లోపలే ఆమె ఎప్పుడైతే నోరు విప్పిందో అది అతన్ని షాక్ గురి చేసింది. అతని వాక్యాన్ని ఆపేసింది. అలా ఇలా నువ్వు మా జీవితాలను నాశనం చేసింది మర్చిపోతాను. నువ్వు మాకు చేసిన గాయం నుండి ఇప్పటికి మేము కోలుకోలేదు మిస్టర్ వీరప్రతాప్. అందుకే నేను మీ కూతురిని లక్ష్యంగా చేసుకుని ఆమెను నా కోడలుగా చేసుకున్నాను. ఆమె ఒక రకమైన స్మైల్ చేస్తూ చెప్పింది. అది విన్న వీరప్రతాప్ గుండె ఆగింది. అతడు తడబడ్డాడు. నువ్వు 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 ఏం చేసావు? ఏం మాట్లాడుతున్నావు? అతడి గుండె దడదడ అని కొట్టుకుంటుంది నమ్మలేనంతగా. తన కూతురు ఆమెకి కోడలుగా మారిపోతుంది అని ఊహించుకోవడానికి కూడా భయపడి తన వెన్నులో వణుకు పుట్టింది. అతని ముఖంలో భయాన్ని చూసి ఆమె పెదవులపై చిరునవ్వు పెద్దది అయ్యింది. ఆమె కళ్ళల్లో గర్వం మెరుస్తోంది పగతో. ఆమె తన చీర కొంగును పట్టుకుని అహంకారంగా అతని వైపు కన్ను బొమ్మలను తిప్పుతూ అతని కళ్ళల్లోకి చూసింది. ఆహా, అప్పుడే భయం దేనికి? ఇంకా ఏమి తెలియకున్నానే. నేను ఎలా నాశనం చేయాలనుకున్నానో అది ఎప్పుడూ అమలు చేసేస్తాను. ఇప్పుడు నీకు అల్లుడు అయ్యి నీ కూతురి మెడలో తాళి కట్టి తన జీవితం నరకం చేసే యముడే కూర్చుంది. ఎవరో కాదు, అతను నా సొంత కొడుకు, ది గ్రేట్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వరల్డ్ మాఫియా డాన్ అజయ్ రాథోడ్. వీరప్రతాప్ తోడపడిపోయింది మరియు అతను వెనక్కి అడుగులు వేస్తూ భయంతో తన గుండెను పట్టుకున్నాడు. నిర్మలమ్మ కళ్ళు కోపంతో మరియు బాధతో ఎర్రగా మారడం ప్రారంభించాయి. అది అలా భయపడాలి. నా వచ్చి ఎలా ఉంది మిస్టర్ వీరప్రతాప్? నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉందా?
ఆమె అతన్ని ఎగతాళి చేసింది. కానీ ప్రతాప్ వణుకుతున్న స్వరంతో మాట్లాడాడు. ప్లీజ్ ప్లీజ్ నా సిరిని ఏం చేయకండి. ఆమె నిర్దోషాన్ని మీకు కూడా తెలుసు. పగ కోసం ఇన్నోసెంట్ అయిన నా కూతురు జీవితాన్ని నీ కొడుకుతో నాశనం చేయించడం అనేది చాలా పెద్ద తప్పు. ఆమె కోపంగా నవ్వింది. ఏంటి? అతన్ని అడ్డుకోవడం ప్రారంభించింది. తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు నాకు చేసిన దాంతో పోలిస్తే నీ కూతురిని నిర్దాక్షంగా ఏం చేయించినా అసలు తప్పే అవ్వదు. మేము నీ కూతుర్ని సరిగ్గా హింసించడం కూడా ప్రారంభించలేదు ప్రతాప్. మరి నువ్వు ఇప్పటికే నన్ను సిగ్గు లేకుండా బ్రతిమాలుకుంటున్నావే. దయచేసి నా బాధ అర్థం చేసుకొని సిరికి చిటికెడు బాధ అనిపించినా నేను భరించలేను. నేను ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన కంటిలో నీళ్లు రాకుండా అల్లారు ముద్దుగా పెంచాను. దయచేసి ఆమెను మీ ప్రతీకారంలోకి లాక్కండి. ఆమె అమాయకురాలు. ఆమె అడ్డుగా మాట్లాడింది అతడిని ఆపుతూ. అవును, అమాయకురాలే. కాని అది కూడా తక్కువదేం కాదు ఇందులో. అయినా నువ్వు చెప్పినది మర్చిపోయావా? అన్నీ నాశనం చేసిన తర్వాత నువ్వు మాపై దయ చూపలేదు. పైగా నన్ను ఎంత ఎగతాలు చేస్తూ ఏమన్నా ఆ రోజు. నీకు చేతనైన ఎంత చేసుకోవే. నన్ను తిరిగి బాధించలేవు. కనీసం నా కంటిలో కన్నీరు కూడా రప్పించలేవు. ఇదేగా అన్నావు? నేను న్యాయం కోసం ఎలా పోరాడానో నాకు ఇంకా గుర్తుంది. కానీ నువ్వు డబ్బుతో నాకు సహాయపడే ప్రతి దాన్ని నువ్వు నాశనం చేశావు. నువ్వు పోలీసులకు లంచం ఇచ్చి వారిని నాపై తిరగబడేలా చేశావు. నేను పేదదానిని, నువ్వు ధనవంతుడివి అండ్ పవర్ఫుల్ అప్పట్లో. కాబట్టి నువ్వు నాకు చేసిన దానికి నేను ప్రతీకారం తీర్చుకోలేనందుకు నన్ను భయపెట్టావు ఈ మనుషులతో కూడా. ఇప్పుడు చూడు, నేను మాఫియడానికి తల్లిని. దమ్ముంటే ఇప్పుడు వచ్చి భయపెట్టరా చూద్దాం. ఒక పేద తల్లి ఎంత శక్తివంతురాలుగా ఉంటుందని నువ్వు ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు కదా. ఇప్పుడు దీన్ని కూడా ఊహించుకో. నా కొడుకు నీ కూతుర్ని ఎలా విడిచిపెట్టడో, అది ఎంత గింజుకుని ఏడ్చినా. ఎందుకంటే నీ ప్రాణం అంత దానిలోనే ఉన్నాయని మాకు తెలుసు. అతడు మాట్లాడలేకపోయాడు. ప్లీజ్ ఆమెను వదిలేయండి. అతను వణుకుతుండగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె తన ఫోన్ ఆన్ చేసి వీడియో ప్లే చేసింది. అందులో సీసీటీవీ ఫుటేజ్ ప్లే అయింది. సిరి బంగ్లాలో ఎలా ఏడుస్తూ పరిగెత్తిందో మొదటి రాత్రి తనని తాను కాపాడుకోవడానికి. ఇక గది మూలలో సిరి దాక్కున్నది. ఏడుస్తూ వణుకుతున్న తీరు చూసి ప్రతాప్ గుండె బద్దలైంది. అతడి కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అతడు కళ్ళల్లో నీళ్ళని చూస్తూ నిర్మలమ్మ స్మైల్ చేసింది. కానీ ఫోన్ ఆఫ్ చేసింది. అతడు అది చూడలేక కళ్ళు మూసుకునేసరికి. నీ నుండి నేను చూడాలనుకున్నది ఇదే. నీ కూతురు గురించి చింతించుకో. నువ్వు మాకు చేసిన దానికి నా కొడుకు ప్రతి క్షణం దాన్ని టార్చర్ చేస్తాడులే. దయచేసి నిర్మలమ్మ గారు అలా అనకండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆమె పగలబడి నవ్వింది. ఏంటి కొత్త పిలుపు? నువ్వు నన్ను ఎలా పిలిచేవాడువో మర్చిపోయావా? ఎందుకు పనికిరాని తాను వేశ్య. ఆమె ఒక్కో అమానాన్ని గట్టిగా గుర్తుకు చేస్తూ చెప్పిన తీరు చూసి ప్రతాప్ వణికిపోతున్నాడు. కన్నీళ్లను దాచుకో. ఎందుకంటే నీ ప్రాణమైన సిరిని నా కొడుకు ఎలా నలిపివేస్తున్నాడో విన్నప్పుడల్లా నువ్వు ఏడుస్తూనే ఉండాలి కదా అని ఆమె వెనక్కి తిరిగి కారు ఎక్కబోయింది. కానీ అతను మాట్లాడాడు. దయచేసి నా బిడ్డను ఒకసారి కలనివ్వండి. తను ఇన్నోసెంట్. ప్లీజ్ మాపై దయ చూపండి. కుదరదు. నేను ఎలా అయితే నీ టార్చర్ని భరించాను, నువ్వు ఎలా నా అందమైన కుటుంబాన్ని చెదిపేశావు, అలానే నువ్వు కూడా మా టార్చర్ని భరించాలి. అది కేవలం నీ కూతురు వల్ల సాధ్యం. అందుకే తనని మేము టార్గెట్ చేసింది. ఆమె వెనక్కి తిరిగింది. అప్పుడు గాడ్ ఆమె కోసం కారు తలుపు తెరిచాడు మరియు ఆమె లోపలికి ఎక్కింది. అతను బ్రతిమాలుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు. కానీ గాడ్ అతన్ని వెనక్కి నెట్టాడు. ప్రతాప్ కుప్పకూలిపోయి ఏడుస్తున్నాడు. ఆమె కనికరం లేకుండా వెళ్ళిపోతుండగా కిచెన్లో నేల మీద సిరి కూర్చుంది. తన అరిచేతులను చూస్తుండగా ఆమె కళ్ళు మసకపారుతున్నాయి. తన అరిచేతుల్లో బొబ్బర్లకి వాచి ఉన్నాయి. ఆమె ముఖం చాలా నీరసంగా అయిపోయింది. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఇంటి పనులు చేయలేదు ఇదివరకు. వీరప్రతాప్ ప్రత్యేకంగా ఆమె కోసమే 3 పని మనుషులను పెట్టాడు. కానీ ఆమె అజయ్కు భార్య అయినప్పటి నుండి ఇక్కడ వీళ్ళు అందరూ ఆమెను విశ్రాంతి లేకుండా అన్ని పనులు చేయిస్తున్నారు కఠినంగా. ఆమె వేలకు కూడా కోతలు పడ్డాయి కూరగాయలు తరిగేటప్పుడు. కానీ ఇక్కడ ఒక్కరు కూడా ఆమె పట్ల ఎటువంటి ఆందోళన చూపట్లేదు కనీసం. ఆమె కన్నీళ్లను ఆపుకుంటూ తన గాయాలకు ఆయింట్మెంట్ రాస్తుంది. ఎందుకంటే ఆమెకి ఇంకా నొప్పిగా ఉంది. ఆమె తన వాచిన వేలతో దానిని తన గాయాలకు పోయడం ప్రారంభించినప్పుడు, ఆమె తన డాడీని గుర్తుకు చేసుకున్నప్పుడు ఆమె కంటి నుండి ఒక కన్నీటి దారి జారింది. అతను ఆమె చర్మంపై ఒక గీత కూడా పడనివ్వలేదు. అతను ఆమెను అలా పెంచాడు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను డాడ్. మీ దగ్గరకు వచ్చేయాలనుంది. కానీ ఇక్కడ చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. వారు నన్ను ఈ బంగ్లా నిష్క్రమణ డోర్ దగ్గరకు కూడా రానివ్వడం లేదు. పెళ్లి తర్వాత అజయ్తో నా జీవితం అతని ప్రేమతో మరింత రంగురంగులుగా మరియు అందంగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ నా జీవితాన్ని చీకటి చేసి నరకాన్ని చూపిస్తున్నారు వీళ్ళు నాకు. అతను నకిలీ ఆందోళన మరియు శ్రద్ధ చూపించినప్పుడు నేను అతని ప్రేమలో పడి ఉండకూడదు.
ఈ 2 రోజుల్లో నేను అతడి బేస్మెంట్లో చాలా మంది మృతదేహాలను చూశాను. అతను పనిష్మెంట్ ఇచ్చే విధానం మరియు అతనికి అవిధేయత చూపే వారిని చంపే విధానం నాకు వణుకు పుట్టిస్తుంది. మాఫియా డాన్ అంటే ఎలా ఉంటాడో నాకు తెలియదు ఇంతకుముందు. కానీ అజయ్ రాథోడ్ని ఒక మాఫియా డాన్గా చూడడానికి నాకు వణుకు వస్తుంది. అతను ప్రతిరోజు ఇక్కడ ఇతరులను చంపినట్లుగా నన్ను కూడా ఎక్కడ చంపేస్తాడో అని భయపడుతున్నాను. అతను చెప్పినట్లు వినకపోతే. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోవడంతో ఆమె కోతలను కూడా చూడలేకపోయింది. కానీ తనకి తెలియంది ఏంటి అంటే నిర్మలమ్మ ఆమెను రికార్డ్ చేస్తుంది ఫోన్తో. దీనికి ఇలా అవుతే ఎలా? ఇంకా చాలా ఉంది కోడలా, ముందు ముందు అని ఆవిడ లోపల అనుకుని వీడియో రికార్డింగ్ని సేవ్ చేసి అకస్మాత్తుగా సిరి పేరు పిలిచింది గంభీరంగా. సిరి భయపడి త్వరగా పైకి లేచి తను వస్తున్నట్లుగా చూసింది. పనులు చేయకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను వాటిని పూర్తి చేశాను అత్తయ్య. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను. సమయం దొరికితే చాలు ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని చూస్తావు. ఇంతకీ అజయ్ భోజనం చేశాడా అని అడగగా సిరి శూన్య ముఖంతో చూసింది. నాకు తెలియదు. ఏంటి అని కోపంగా అనగా సిరి తన చేతి వేళ్లను తన చీరను పట్టుకుంది. అతడి ప్రైవేట్ రూమ్లో డ్రింక్ చేస్తున్నాడు హెవీగా అని మేడ్ చెప్పింది. నాకు భయం వేసి నేను అటువైపు కూడా వెళ్ళలేదు. బుద్ధి ఉందా లేదా నీకు? మొగుడు తాగుతుంటే ఇక్కడ కిచెన్లో కూర్చుని ఏం చేస్తున్నావు? అసలు ఏం పెళ్ళాను నువ్వు? భర్త భోజనం చేశాడో లేదో కూడా పట్టించుకోకుండా కేర్లెస్గా ఉన్నావు. వెళ్ళి డిన్నర్ చేసాక పిలువు అని అనగా సిరి సంకోచించింది. కానీ నిర్మలమ్మ ఆమెను తీవ్రంగా చూస్తూ ఉండడంతో ఆమె తల ఊపి అక్కడ నుండి అజయ్ రూమ్కి అడుగులు వేసింది. సిరి వణుకుతున్న చేతులతో రూమ్ డోర్నే చూస్తుంది. డోర్ ఓపెన్ చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు అస్సలు. తనకి తన అత్తయ్య గుర్తుకు వచ్చి తను మళ్ళీ ఎక్కడ ఏమి అంటాదో అని ఆమె భయంతో నెమ్మదిగా తలుపు తెరిచింది. మరియు లోపల గది అంతటా మసక వెలుతురుగా ఉంది. కేవలం ఏదో ఒక చిన్న బల్బు మాత్రమే వెలుగుతుంది. ఆమె గదిలోకి అడుగు పెట్టడానికి బదులుగా అతను ఎక్కడ ఉన్నాడో చూడటానికి ఆమె లోపలికి తొంగి చూసింది. కానీ ఆమెకు ఏమీ స్పష్టంగా కనిపించకపోవడంతో ఆమె లోపలికి వెళ్ళి చూద్దాము అని అనుకుంది. కానీ ధైర్యం సరిపోలేదు. కావున అక్కడి నుంచే అతని పేరుతో పిలిచింది. అజయ్ అని వణుకుతున్న స్వరంతో పిలిచింది. కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఆమె వేచి ఉంది. కానీ అతని ప్రతిస్పందన ఏమీ రాకపోవడంతో ఆమె మెల్లగా లోపలికి అడుగుపెట్టింది. గది అంతా కేవలం ఒక చిన్న బల్బ్ వెలుతుతూ ఉండటం వల్ల అక్కడ చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది. పైగా సిగరెట్ పొగతో ఉంది. గది అంతా ముందు మరియు సిగరెట్ వాసన. ఆమెకు వాసన పడకపోవడంతో ఆమెకు దగ్గు వస్తుంది. కానీ ఆమె తన కుడి చేతితో నోటిని మూసుకుని చూస్తుంది. మరొకసారి పిలిచింది. అజయ్, మీరిక్కడే ఉన్నారా? ఆ నిశ్శబ్దం ఆమెకు చాలా భయంకరంగా ఉంది. మరియు ఆమె వెళ్ళిపోవడానికి తిరిగింది. కానీ అకస్మాత్తుగా వెనక నుంచి అతని చెయ్యి ఆమె ఛాతీని చుట్టి అతని దృఢమైన ఛాతికి ఆమెను బలవంతంగా లాక్కుంది. ఆమె భయంతో కేకలు వేయబోయింది. కానీ ఆమె అరుపులు బయటకు వెళ్లకుండా ఆమె నోటిని మూసి అతడి కాళ్ళతో డోర్ని తన్నాడు. క్లోజ్ అయ్యేట్టుగా. ఒక్క క్షణంలో ఆమెను వెనక్కి తిప్పాడు. ఆమె అతడికి ఎదుర్కొనేట్టుగా. ఆమె భయంతో వెనక్కి జరగడానికి చూసింది. కానీ వారి మధ్యలో ఖాళీ లేకుండా అతడు ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. కానీ ఆమె తన చేతులను వారిద్దరి మధ్యన పెట్టింది. ఆమె గుండె అలజడితో దడదడలాడుతుంది. ఆకలితో ఉన్న అతని కళ్ళు మత్తుతో ఆమె కళ్ళలోకి తవ్వుతూ ఉండగా, నన్ను మిస్ అయ్యా బేబీ అని అతడు హస్కీ వాయిస్తో ఆమెను మత్తుగా చూస్తూ అడిగాడు. అతడి చూపుడు వేలతో తన పక్క నుదుటి నుండి ఆమె బుగ్గ వరకు ముద్దుగా లాలిస్తూ అడిగాడు. అది ఆమెకు అసౌకర్యంగా కలిగించింది. అతని నుండి బలమైన మద్యం వాసన వస్తూ ఉండడంతో ఆమె తన ముఖాన్ని తిప్పుకుంది. అతని టచ్ను అనుభవించడానికి ఇష్టపడలేదు. ఆమె ప్రతిస్పందన అతన్ని తీవ్రంగా చేసింది. మరియు అతను ఆమె గడ్డాన్ని గట్టిగా పట్టుకుని ఆమెని అతని వైపు బలవంతంగా చూసేలా లాగాడు. ఆమె నొప్పితో మునిగింది. అతడు చెస్ట్పై చేతులు వేస్తూ వారి మధ్యను దూరం పెట్టడానికి ట్రై చేసింది. వదలండి అజయ్, మీరు నాకు నొప్పి కలిగిస్తున్నారు ఆమె ఇబ్బంది పడుతూ చెప్పగా అతడు ఆమె ఇబ్బందిని ఆస్వాదిస్తూ కావాలని ఆమె ముఖంలోకి దగ్గరగా అతడి ముఖాన్ని తీసుకువెళ్తూ అతని లోతైన స్వరంతో మాట్లాడాడు. నీ సమ్మతి నాకు ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావా? నీ అందమైన పెదవుల నుంచి మరొక మాట వస్తే నీ పెదవులను ఒక తీరులో ఉపయోగించుకుంటావు. దేనిని అయితే నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా నిన్ను నువ్వు అసహ్యించుకుంటావో నీ చేసే పనికి అంటూ అతడి ఆమె కింద పెదవిని అతడి వేళ్లతో ప్రెస్ చేశాడు. నిస్సహాయతతో ఆమె కంటి నుండి ఒక కన్నీటి బొట్టు ఆమె కోమలమైన బుగ్గపై నుండి జారింది. అజయ్ దానిని కొంటగా చూశాడు. ఆమె గడ్డం మీద అతని పట్టుని సడలించి అతను ఆమె బుగ్గను సున్నితంగా నిమురుతూ ఆమె మీదుగా వాలుతూ తన బొటని వేళ్లతో ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఆమెను స్తంభింపచేస్తూ అతడి వేళ్లతో, నీ కన్నీళ్లను అంతగా వృధా చేయకు సిరి. నేను ఇంకా అసలైన ఆట ఆడనే లేదుగా నీతో
ఆమె హృదయ స్పందన మరింత పెరుగుతుంది భయంగా. అతడి మాటలు వింటూ ఉంటేనే. అంతలోనే ఆమె భయాన్ని స్పష్టముగా చూస్తున్న అతడికి అది చాలా కిక్కిస్తుంది. అతడు ఒక ఈవిల్ స్మైల్ చేసి ఆమె చెవి దగ్గరకు వాలి తన పెదవులతో ఆమె చెవిని తాకిస్తూ ఆమెతో గుసగుసలాడాడు. ఆమె కనులు మూసుకుంది భయంతో. అతడు ఏదేదో చెప్తూ ఉండగా. కానీ అతని మరొక చెయ్యి ఎప్పుడైతే ఆమె నడుం మీద పడిందో ఆమె ఒళ్ళంతా జలజరించింది. అతని చెయ్యి అక్కడ నుంచి తొలగించడానికి ప్రయత్నించింది. కానీ విఫలమయ్యింది అతని యొక్క పట్టుకి. కానీ ఆమె వెన్నులో వెనుక వచ్చింది. అతడి చెయ్యి ఆమె నడుము కిందకి వెళ్ళగా ఆమె భయముగా నోరు విప్పింది. అతడు ముందుగా ఇచ్చిన వార్నింగ్ ఆ క్షణాన మర్చిపోయి, అజ్జి ప్లీజ్ ఆపండి అని ఆమె అతడిని ఆపేలోపే అతను ఆమెపై గట్టిగా ఒకే కేక వేశాడు, ఒక డెవిల్ లాగా. నోరు మొయ్యి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సిరి తండ్రి వీరప్రతాప్ చేసిన ద్రోహం ఏమిటి? పగతో ముడిపడిన ఈ బంధం తిరిగి ప్రేమలోకి మారుతుందా? లేక విధి దీనిని వేరే దారిలోకి తిప్పుతుందా? వీరప్రతాప్ అతడి కూతురిని రక్షించుకోగలడా? మీ ఊహకు మించి మలుపులతో తదుపరి భాగంలో.